మూవీ స్టార్టింగ్‌లో 1990వ సంవత్సరంలో వారణాసిలో ఉండే కాళీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి భర్త చనిపోయి ఉంటాడు. అందువల్ల ఆమెని వితంతువుని చేసి ఒక వితంతు ఆశ్రమానికి పంపిస్తారు. ఇక మీదట ఆమె మిగిలిన జీవితం అక్కడే గడపాలి. తెల్లటి చీరని ధరించాలి. మిగతా వితంతువులు జీవించినట్టుగానే తాను కూడా ఉప్పు, కారం లేని చప్పటి తిండి తినాలి. ఇలాంటి జీవితం అనుభవించి అక్కడ కొంతమంది మహిళలు పిచ్చివాళ్లుగా మారిపోయారు. అక్కడ ఒక వృద్ధ మహిళ కూడా ఉంటుంది. ఆమెని అందరూ అమ్మ అని పిలుస్తారు. అమ్మ కాళీకి వితంతువుగా మారిన తర్వాత జీవితం ఇలాగే మారిపోతుందని వివరిస్తుంది. అయినా కూడా కాళీ ధైర్యం చేసుకుని అలాగే జీవించాలి. తర్వాత చాందిని అనే ఒక ట్రాన్స్‌జెండర్‌ని చూపిస్తారు. తను చాలా అప్సెట్‌గా ఉంటుంది. ఆమెతో పాటు ఉన్నవాళ్ళు చాందిని కూడా వాళ్ళ వర్క్ మొదలు పెట్టాలని చెప్తారు. ఎందుకంటే ఆ పని చేయకపోతే ఆమెకి డబ్బు ఎలా వస్తుంది మరి? అయితే చాందిని ఆ పని చేయడానికి అంగీకరించడం లేదు. నిజానికి వాళ్ళు చాందినిని సెక్స్ వర్క్ చేయమంటున్నారు. కానీ ఆమెకిదంతా ఇష్టం లేదు. ఈలోగా అక్కడికి వాళ్ళ గురువు వస్తుంది. ఆమె ఇక్కడ ఇలా ఉంటే కుదరదు. ఇక్కడ ఏదైనా శుభకార్యం జరిగితే మనందర్నీ పిలుస్తారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత మన మొహం కూడా చూడరు. అందువల్ల ఉదయం శుభకార్యాలకు హాజరయ్యి రాత్రిపూట సెక్స్ వర్క్ చేసుకోవాలని చెప్తుంది. లేదంటే మనకి డబ్బులు రావడం చాలా కష్టమని నచ్చజెప్తుంది. ఆమె మాటలు విన్న తర్వాత చాందినికి తను కూడా ఆ పని చేయక తప్పదని అర్థమవుతుంది. తర్వాత చాందిని రాధా అనే ట్రాన్స్‌జెండర్‌తో వెళ్తుంది. అక్కడ వాళ్ళకి చాలా మంది కస్టమర్స్ దొరుకుతారు. ఒక వ్యక్తి చాందినితో ఆ పని చేయాలి అనుకుంటాడు. అయితే చాందిని అతనికి కోఆపరేట్ చేయదు. అతన్ని తిట్టి, కొట్టి అక్కడ్నుంచి పారిపోతుంది. తర్వాత చాందిని ఆ బట్టలు తీసేసి ప్యాంటు, షర్టు వేసుకుంటుంది. ఆ తర్వాత చాందిని ఘాట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆమెకి నీళ్లలో మునిగిపోతూ కాళీ కనిపిస్తుంది. చాందిని వెంటనే నీళ్లలోకి వెళ్లి కాళీని కాపాడుతుంది. కాళీ చాలా భయపడటం వల్ల చాందిని కూడా తనతో పాటు రమ్మని పిలుస్తుంది. చాందిని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంది. అందువల్ల కాళీ ముందు వెళ్తుంటే చాందిని ఆమెకి కొంచెం దూరంలో వెనక నడుస్తూ ఉంటుంది. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కాళీ చాందిని పేరు అడుగుతుంది. అప్పుడు ఆమె నా పేరు చాంద్ అని చెప్తుంది. అప్పుడు కాళీ నువ్వు చాలా మంచబ్బాయివి అంటుంది. అది విని చాందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను అబ్బాయి. చాంద్‌కి అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్. అందుకే తను అబ్బాయిలతో ఆ పని చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చాందిని చాలా సంతోషంగా ఉంది. కాబట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ రాధ దగ్గరికి వెళ్లి ఈరోజు నన్ను ఒకరు చాలా రెస్పెక్ట్ చేశారని చెప్తుంది. ఆ మాట విని రాధ తన్ని తిడుతుంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ మానుకోమని చెప్తుంది. అయితే చాంద్ ఇప్పుడు కాళీని ప్రేమిస్తున్నాడు. కాబట్టి తర్వాత రోజు ఆశ్రమానికి వెళ్లి ఆమెని కలుస్తాడు. చాలాసేపు ఆమెతో మాట్లాడతాడు. ఆమె మాటల్ని బట్టి కాళీ కూడా చాందిని ఇష్టపడుతుందని అతనికి అర్థమవుతుంది. ఇదంతా అమ్మ చూస్తుంది. అయినా కూడా కాళీని ఏమీ అనదు. ఎందుకంటే తన భర్త చనిపోయిన తర్వాత ఈరోజు కాళీ మనస్ఫూర్తిగా నవ్వుతోంది. ఇప్పుడు చాంద్ తరచూ ఆశ్రమానికి వస్తూ ఉన్నాడు. చాంద్ అక్కడ ఉన్న వితంతువులందరి కోసం ఒక రేడియో తీసుకొస్తాడు. ఆ రేడియోని అక్కడున్న వాళ్ళందరూ వింటారు. ఈలోగా అక్కడికి కాళీ వస్తుంది. ఆమె కూడా అందరితో పాటు కలిసి చాంద్‌తో డాన్స్ చేస్తుంది. తర్వాత చాంద్ ఒక పూజ చేయిస్తాడు. ఈలోగా అక్కడికి రాధ తన మనుషులతో వస్తుంది. చాందిని చాంద్‌లాగా మారి కాళీతో తిరుగుతూ ఉన్నాడని వాళ్ళకి తెలిసిపోతుంది. చాంద్ రాధని చూసి చాలా భయపడతాడు. ఆమెతో ఉన్న విషయం చెప్పేస్తాడు. రాధ ఏమీ అనకుండా ఆశీర్వాదమిచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి కాళీ చాంద్‌తో నాకు ట్రాన్స్‌జెండర్స్‌ని చూస్తే చాలా భయం వేస్తుందని చెప్తుంది. ఆమె మాటలు విన్న తర్వాత చాంద్‌కి ఇంకా భయం కలుగుతుంది. ఒకవేళ ఆమెకి నిజం తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుందో అని భయపడతాడు. చాంద్ ఇంటికి వెళ్లేసరికి రాధ కోపంగా ఉంటుంది. చాంద్ నేను నా ప్రేమని దక్కించుకున్నాను. నువ్వు ఇంకా నీ ప్రేమని సంపాదించుకోలేకపోయావని రాధని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడు రాధ కాళీ నిన్ను ఎప్పుడైనా డ్రెస్ లేకుండా చూసిందా అని అడుగుతుంది. దానికి చాంద్ ఏమీ సమాధానం చెప్పడు. అప్పుడు రాధ ఒకవేళ కాళీకి నీ గురించి నిజం తెలిస్తే అప్పుడు కూడా తను నిన్ను ఇలాగే ప్రేమిస్తుందా అని అడుగుతుంది. చాంద్ కూడా ఇదే విషయంలో భయపడుతూ ఉంటాడు. ఆమెకి నిజం తెలిస్తే ఏమవుతుందో అని. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత వృద్ధాశ్రమంలో హోలీ జరుగుతూ ఉంటుంది. చాంద్ కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడ వితంతువులందరూ చాటుగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చాంద్ కాళీకి లడ్డు తినిపిస్తూ ఉంటాడు. అయితే ఆమె లడ్డు తినడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వితంతువులు స్వీట్స్ తినకూడదు. అయితే చాంద్ లడ్డు తను తిని తర్వాత కాళీకి తినిపిస్తాడు. ఇప్పుడు కాళీ చాందినిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. కాబట్టి తనని ఒక గదిలోకి తీసుకువెళ్లి తనకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. అయితే చాంద్ ఆమెని ఏమీ చేయడు. దాన్ని బట్టి కాళీ చాంద్‌కి ఇదంతా ఇష్టం లేదని అర్థం చేసుకుంటుంది. తర్వాత చాంద్ అక్కడ్నుంచి వెళ్లిపోయి దేవుడి దగ్గరికెళ్లి నన్నెందుకు పూర్తిగా మగవాడిగా పుట్టించలేదని మొరపెట్టుకుంటాడు. కొంచెం సేపు తర్వాత చాంద్ డ్రింక్ చేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక మహిళ వచ్చి చాందినిని లోపలికి తీసుకువెళ్తుంది. ఆమె అతనితో ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటుంది. అయితే చాంద్ ఆమెకి ఆ పనికి ఉపయోగపడడని అర్థమవుతుంది. అందువల్ల ఆమె చాంద్ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తుంది.
ఆ వ్యక్తి చాందినిని రేప్ చేస్తాడు. ఇలా జరగడం వల్ల చాంద్ మనసు విరిగిపోతుంది. ఇప్పుడేం చేయాలో తనకి అర్థం కాదు. అందువల్ల నేరుగా రాధ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి బాధపడతాడు. రాధ తనని ఓదార్చి తను చాందినిగానే బతకాలని, నిజాన్ని అంగీకరించి తను అక్కడే ఉండాలని చెప్తుంది. ఇప్పుడు చాంద్ కూడా తను చాందినిగానే బతకాలని నిర్ణయించుకుంటాడు. చాందినిలాగా రెడీ అయ్యి మందిరానికి వెళ్తాడు. అక్కడందరూ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అక్కడ చాందినిని చూసి వాళ్ళు షాకవుతారు. ఈలోగా కాళీ కూడా అక్కడికి వస్తుంది. చాందిని ఆ స్థితిలో చూసి ఆమె కూడా షాకవుతుంది. చాందిని కాళీతో నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ ఇదే నా నిజస్వరూపం. ఇదంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటావా అని అడుగుతాడు. కాళీ దగ్గర ఆ మాటకి ఎటువంటి సమాధానం రాదు. అది చూసి చాందిని కాళీ తనని యాక్సెప్ట్ చేయదనుకుంటుంది. అందువల్ల ఇంకెప్పుడు తిరిగి అక్కడికి రాకూడదని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కాళీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే కాళీ చాందిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. అమ్మ ఆమె దగ్గరికి వచ్చి ఒక ఎర్రటి చీరని ఇస్తుంది. అలాగే తను ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న బొట్టుని కాళీకి పెడుతుంది. ఆమెతో చాందిని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఎంతగానో ఇష్టపడుతున్నారని ఆమెకు తెలుసు. కాళీ కూడా అమ్మ చెప్పిన మాటలు అర్థం చేసుకుని పెళ్లి కూతురులాగా రెడీ అవుతుంది. ఆశ్రమంలో వితంతువులందరూ ఆమెకి వీడ్కోలు చెప్పి సాగరంపుతారు. ఆమె చాందిని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు చాందిని కాళీ తనని యాక్సెప్ట్ చేయలేదని రాధ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. చాందిని ఇంక తన జీవితంలో ప్రేమకి చోటు లేదని భావిస్తుంది. అయితే ఈలోగా కాళీ అక్కడికి వస్తుంది. చాందిని కాళీని చూసి చాలా సంతోషంగా ఫీలవుతుంది. కాళీ చాందినితో నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్తుంది. నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా ప్రేమ తగ్గదు అంటుంది. ఆ మాట విని చాందిని చాలా హ్యాపీగా ఫీలయ్యి కాళీని కౌగిలించుకుంటుంది. ఇద్దరూ ఏడుస్తూ ఉండటం చూసి రాధ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. కాళీ చాందినిని నీడలోకి తీసుకువెళ్లి మనం ఇద్దరం కలిసి ఉంటే ఈ ప్రపంచం మన గురించి తప్పుగా మాట్లాడుకుంటుంది. మనం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నామని అంటుంది. మనం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. ప్రపంచం మనల్ని కలిసి బతకనివ్వదు. కాబట్టి ఇవన్నీ ఇక్కడితో ఆపేయాలి అని చాందినిని కౌగిలించుకుని ఏడుస్తూ నీళ్లలో మునిగిపోతారు. ఆ తర్వాత వితంతువులందరూ కలిసి వాళ్లకి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సాడ్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.